మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గాంధీనగర్ ఏరియాలో ఉన్నామండి. గాంధీనగర్ ఏరియాలో ఉన్నటువంటి ఎండి సలీం గారు చాలా ఫేమస్ వాయిస్ ఓవర్. తన గొంతుతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరికొన్ని వివరాలు వారిని అడుగుదాము. తను ఏ దానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి, మీ గొంతు ఎన్ని వాయిస్ ఓవర్లు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, దాని గురించి మాకు కొంచెం చిన్నగా. యాక్చువల్గా దేనికి ఇచ్చాము అంటే చెప్పడం చాలా కష్టం. నేను సినిమాలకు, ప్రారంభోత్సవాలకు, ప్రతి దానికి అంటే ఎవరైనా కానీ నాకు ఈ రకంగా మా ప్రచారం కావాలి అంటే దాన్ని నేను స్వయంగా నేను వాళ్ళకి చేసి ఇచ్చేస్తాను. ఇంకా ఎన్నికలు అయితే ఏ రకమైన ఎన్నికైనా పర్వాలేదు. ఈ రీసెంట్లీ ఆర్యవైశ్య అధ్యక్షులుగా కూడా ఇప్పుడు ఇక్కడ మెట్పల్లి అని ఉంది, ఇంకొకటి జమ్మికుంట అని ఉంది, వాళ్ళకి కూడా చేసి ఇచ్చేసాను. యాక్చువల్ ఏంటంటే వాళ్ళకి ఎవరికి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా నా వాయిస్ను నేను చేసి ఇచ్చేస్తుంటాను ప్రత్యేకంగా. ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీలకు, మున్సిపల్స్కి ప్రకటనలు, ప్రారంభోత్సవాలు, షాప్స్కి, ఇంకా ఎక్కువ చెప్పాలంటే అంటే చాలా మంది విన్నయ్యి ఏంటంటే ఎగ్జిబిషన్స్, సర్కస్. ఇది మొత్తం రెండు రాష్ట్రాలలో, ఇటు మన తెలంగాణ అటు ఆంధ్రాలో కూడా ఇవి చాలా వెళ్తుంటాయి. ఇంకా నాకు బాగా పేరు తెచ్చింది చిత్తూరు పాలకోవా. చిత్తూరు పాలకోవా అంటే అది నేను దాదాపుగా 3-4 భాషల్లో చేసి ఇచ్చేసాను వాళ్ళకి. ఆ చిత్తూరు పాలకోవా ఒకసారి నేను విఏకే రంగారావు గారి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి చెన్నైలో, అంటే ఆయన కోసం ప్రయత్నం చేసి ఒక 5 సంవత్సరాలుగా ఆయన కోసం ప్రయత్నం చేస్తే ఆయన దొరకలేదు. అయితే ఒకసారి నాకు అవకాశం ఇచ్చిండ్రు, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం వచ్చింది, వెళ్తున్నాను. అంటే నేను ఏది కూడా మీకు అంటే గొప్పగా చెప్పడం లేదు, అది భగవంతుని లీల. నేను చెన్నైలో దిగి నా రూమ్లో స్నానం చేసి నేను బయటకు వెళుతున్నాను ఆ విఏకే రంగారావుని కలవడానికి. కింద చిత్తూరు పాలకోవా అని చెప్పేసి వస్తే ఆ రోజు ఆనందం ఇంత అంత చెప్పలేను అట్లా. ఎందుకనంటే చెన్నైలో కూడా మన వాయిస్ వినిపిస్తుంది అని చెప్పేసి. ఇది నా గొప్పతనం ఏం కాదు, నా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి అంటే వాళ్ళ పుణ్యాల ఫలం, ప్లస్ నా సిరిసిల్ల పట్టణ ప్రజలు నాపై చూపిస్తున్నటువంటి ఆదరణ, అభిమానం. మీరు అభిమానం ఉండపట్టికే కదా సార్ ప్రతి ఒక్కరు మీ దగ్గరకు వస్తారు, మీ వాయిస్ ఇవ్వండి అని చెప్పేసి అంటారు. ఎప్పుడైనా కానీ నా సిరిసిల్ల పట్టణ ప్రజలే కానీ నా ఈ తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఏనాడు కూడా వివక్ష చూపించలేదు. ఒక ముస్లిం అబ్బాయితో మనము ఈ టెంపుల్లకు చేయించాలి అని చెప్పేసి ఖచ్చితంగా నేను వాళ్ళకి ఎక్కడ ఏ దేవాలయాన్ని కూడా దాదాపుగా ప్రారంభోత్సవం ఉంటే ఖచ్చితంగా నాకు చెప్తారు, నేను వాళ్ళకి చేసి పంపించేస్తుంటాను. అట్లా మీకు ఇప్పుడు ఉదాహరణకు నేను ఇక్కడ కూడా చూపిస్తాను. ఇప్పుడు మీకు నేను టెంపుల్స్ కి మొన్న చేసింది కూడా గీతా హవన యజ్ఞం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు, శ్రీపాద పూజ, శ్రీ 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 హరిమౌన స్వామి రోటిగూడెం వారి ఆధ్వర్యంలో జరుగును. ఇట్టి కార్యక్రమం గోపాలరావుపేట గ్రామం, రామడుగు మండలం, కరీంనగర్ జిల్లాలో జరపబడుతోంది. తేదీ 27/3/2024 అనగా స్వస్తి శ్రీ శోభకృత్నామ సంవత్సర పాల్గొన బహుళ విద్య అనగా బుధవారం రోజున వీళ్ళు ఒకవేళ శోభకృత్నామ సంవత్సరం ప్రస్తుతం నడుస్తుంది, శుభకృత్నామ సంవత్సరం గత సంవత్సరం మిస్టేక్లో రాసినా కానీ దాన్ని మళ్ళీ సరిచేసి చేయడం అది నా అలవాటు. ఎందుకనంటే దానిపైన అంత పట్టు సాధించుకున్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా మేము తప్పు రాసిన ఆయన చేసేసుకుంటాడు అని చెప్పేసి పంపిస్తుంటారు. అట్లా ఇవన్నీ కూడా ఏదని కాదు, దేనికైనా కానీ ఖచ్చితంగా చేయడం. అద్భుతం సార్. అసలు నేను మిమ్మల్ని కలుసుకోవడం కూడా మా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఇంత వాయిస్ ఎంత అద్భుతంగా ఉంది తెలుసా సార్. అసలు నేను దగ్గర నుంచి మిమ్మల్ని కలుసుకొని నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. చాలా బాగుంది వాయిస్. నేను దగ్గరుండి మిమ్మల్ని చూస్తున్నాను, మీరు ఎలా మాట్లాడుతున్నారు, స్పష్టంగా మాట్లాడుతున్నారు. నా స్నేహ బృందం నేను చదువుకుంది అంత తెలుగు కాబట్టి అసలు నాకు దానిపైన మళ్ళీ రెండవది ఏంటంటే దీనిపైన పట్టు సాధించింది కావాలని చెప్పేసి నా చిన్నప్పుడు మా గురువులు కూడా నాకు నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు సూర్యనారాయణ సార్ అని చెప్పేసి అయ్యవారు సార్ ఉండే ఆయన. సరే అప్పుడు కొట్టినప్పుడు మనకు బాధ అనిపించింది వచ్చు, కానీ కాకుంటే
ఆయన పెట్టిన భిక్ష అనొచ్చు. ఎందుకంటే వాళ్ళు నాకు ఈ తెలుగు భాష మీద ఎంత పట్టు సాధించేలా చేసినరో దానికి ఇప్పుడు నేను ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి దండన ఈ రోజు నాకు దండలకు అవకాశం ఇచ్చిందని చెప్పేసి నేను చెప్పవచ్చు. సార్, మీ ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసి అంటున్నారు కదా, అందులో ఒక మంచి ఫ్రెండ్ ఒకరు ఉంటారు మనకు కష్టంలో కానీ సుఖంలో కానీ ప్రతి దానిలో వెనుక ఉండి అరే నువ్వు ఇలా చెయ్యు ఇలా ఉండు అని చెప్పేసి మనకు ఒక సపోర్ట్ ఇస్తారు. అందులో మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అసలు మీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు సార్? చాలా మంచి ప్రశ్న అండి. కీర్తిశేషులు రుద్ర రవి అని చెప్పేసి నా ఫ్రెండ్, నాకంటే వయసులో దాదాపుగా ఒక 4-5 సంవత్సరాలు చిన్న ఆయన నేను అరే ఒరే అనుకునే ఫ్రెండ్షిప్. నాకు బాగా గుర్తున్న రోజు 1989వ సంవత్సరంలో నేను అప్పుడప్పుడే అంటే బాగా పాపులర్ అవుతున్నటువంటి సమయంలో అరే నువ్వు ఖచ్చితంగా ఆకాశవాణిలో నీ మాట వినబడాల అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఒక 5-6 రకాల వాయిసెస్ రికార్డ్ చేసుకొని చిన్న టేప్ రికార్డర్ తీసుకొని ఒక సంచిలో వేసుకొని నేను ఆయన ఇద్దరం కలిసి బస్ ఎక్కి ఆకాశవాణి ముందు దిగిన తర్వాత సరిగ్గా లోనికి వెళ్ళిన తర్వాత ఏంటంటే యువవాణిలో ఒక కార్యక్రమం ఇవ్వాలని చెప్పేసి ఆయన ఆలోచన. అక్కడికి వెళ్ళే వారికి ఏంటంటే ఆ యువవాణి ఇన్ఛార్జ్ ఆ రోజు లేరు. దానికి ఆ రోజు నాగపద్మిని అనే మేడం ఫోక్ ఇన్ఛార్జ్, ఆమె దానికి ఇన్ఛార్జ్ ఉన్నారు. ఆమె దగ్గరికి వెళ్ళాడు మా మిత్రుడు రవి. వెళ్ళి సరే ఆమెకు పరిచయం చేశాడు. ఆమె మర్చిపోయింది అసలు నన్ను. మేడం నా ఫ్రెండ్ సలీం, మీరు అవకాశం ఇస్తే ఆయన పర్ఫార్మెన్స్ చూపిస్తా అని చెప్పేసి ఆమెను మొత్తానికి ఐజ్ చేసేసి ఆమె దగ్గర ఒక ప్లగ్ తీసుకొని మొత్తం నా 5-6 వినిపించి ఘంటసాల గురించి చెప్తాడు మేడం ఈయన. అంటే అప్పుడే మాది ఫిబ్రవరి 13వ తేదీ అంటే వస్తుంది, అంటే 11వ తేదీ ఆయన చనిపోయిన రోజు కాబట్టి 13వ తేదీకి అంటే ప్రోగ్రామ్ ఫిక్స్ చేయడానికి వెళ్ళిండు అన్నట్టు. అయితే ఏమైందంటే ఖచ్చితంగా చెప్పి చాలా ఆమెకు అన్ని రకాలుగా వినిపించిన తర్వాత సరేనండి మీరు ఇంతగానని చెప్తున్నారు కదా, నేను ఫిబ్రవరి 13వ తేదీ ఉదయం 8 గంటల నుండి 8:25 వరకు మీకు అవకాశం ఇస్తున్నా అని అంటే వెళ్ళే ముందు చాలా థ్యాంక్స్ మేడం, మీరు మా ఫ్రెండ్కి మీరు చేశారంటే ఇంతకుముందు మీరు చెప్తున్నది మీకోసం కాదా రవి గారు అంటే లేదు మేడం మా ఫ్రెండ్ సలీం కోసం అంటే అప్పుడు ఆమె నాకు చెప్పిన మాట ఇప్పటికీ కూడా నా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. మిస్టర్ సలీం, నీకు ఇలాంటి ఫ్రెండ్ దొరకడం చాలా కష్టం అని చెప్పి, అది చాలా ఆయన లేకపోవడం బాధాకరం. అన్నింట్లో ఆయన నాకు చాలా అది చేశారు. నాకే కాదు, ఆయనకు ఒక కళాకారుడు కనిపిస్తే ఖచ్చితంగా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ ప్రతిభను ప్రపంచానికి చాటాలని చెప్పేసి ఆతృత ఉన్నటువంటి వ్యక్తి మా నుండి అతంత్రంగా దూరం అయిపోయాడు. అలాంటి మంచి ఫ్రెండ్ నాకు చివరి క్షణం వరకు కూడా మర్చిపోన్నానండి. ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? దాదాపుగా ఒక 24 ఇయర్స్. 24 ఇయర్స్ అవుతుంది. వాళ్ళు కూడా ఇక్కడేనా సార్? లోకల్, ఎదురుగా. అంత మంచి ఫ్రెండ్ ఇప్పుడు మీరు గుర్తు చేసుకుంటున్నారు చూడండి సార్, అసలు అది గ్రేట్. అసలు అంత మంచి ఫ్రెండ్స్ కూడా ఈ మధ్య నాకు చేసిన దాంట్లో నేను గుర్తు చేసుకోవడంలో ఏ మాత్రం కూడా అంటే ఒక పై సంబంధం కూడా కాదు. నేను చెప్తున్నాను కదా, ఆయన నాకు చాలా చేశాడు. అట్లా నాకే కాదు, అసలు యాక్చువల్ గా ఆయన పోయినప్పటి నుండి మా దగ్గర కళారంగమే ఒక రకంగా చెప్పాలంటే కుంటుపడింది. ఈ మధ్య కాలంలో అలాంటి ఫ్రెండ్స్ కరువు సార్. అలాంటి వాళ్ళు అయితే లేరు, అవసరానికి వాడుకునే వాళ్ళే ఉన్నారు తప్ప మనకు ఏదన్నా అవసరం వచ్చిందంటే వచ్చే వాళ్ళు కష్టం. వాళ్ళకు అవసరం పడిందంటే మనల్ని గుర్తు తెచ్చుకుంటారు, అరే నాకు ఈ పని చేసి పెట్టు అంటారు. వాళ్ళ అవసరం తీరిందా పక్కకు తప్పుకుంటారు. ఈ మధ్య కాలంలో నేను చూస్తుంది అయితే చాలా మట్టుకు అట్లే. అలాంటిది మీ ఫ్రెండ్ నాకు ఓ రోజు ఇలా చేశారని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారు చూడండి సార్. నాకు ఇంకా కొన్ని విషయాలు మీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు స్టార్టింగ్ నుంచి మీ పుట్టి వినప్పటి నుండి ఇప్పటి వరకు మాకు తెలియని విషయాలు మా కోసం మీ 2 విషయాలు అట్లా మాతో పంచుకోండి. నేను పేదరికంలో పుట్టిన కానీ మా అమ్మా నాన్నల దీవెనలతో అంటే బయట చూసేవారికి ఈయన బాగానే ఉన్నాడు అనే ఆ రకంగా ఉంటూ వచ్చాము. కానీ వాస్తవానికి నేను ఎప్పుడైతే ఈ రంగంలోకి వచ్చానో నేను పేదరికంలోనే ఉన్నాను. కానీ భగవంతుని దయ, నా సిరిసిల్ల పట్టణ ప్రజల ఆశీస్సులు
అన్నీ ఉన్నాయి కాబట్టే నేను అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకొచ్చాను. ఒకనాడు నేను యాక్చువల్గా సౌండ్స్ సప్లై చేస్తుంటాం. మా నాన్నగారు చనిపోయేటప్పటికీ కొంతమంది నాకు ప్రోగ్రామ్ ఇవ్వాలి అని వాళ్ళకి ఉన్నా కానీ ఈయన దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు కదా అని చెప్పేసి భయపడేవారు. అది మా పెద్దల ఆశీర్వాదము, భగవంతుని దయను. కానీ ఈరోజు ఎట్లుందంటే ఒక పెద్ద సీఎం మీటింగ్ కూడా చేయడానికి నా దగ్గర అలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అది మా పిల్లలు నాకు ఇచ్చినటువంటి తోడ్పాటు. మళ్ళీ మా పిల్లలు స్వయంగా చూసుకుంటుంటారు. ఎలాంటి కష్టం రాకుండా కూడా వాళ్ళు చూసుకుంటుంటారు. ఈరోజు నేను భగవంతుని దయ వల్ల మంచిగా ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను మున్సిపల్ కోఆప్షన్ మెంబర్గా, ఇక్కడ నేను ముస్లిం కాబట్టి మస్జిద్ కమిటీ, ఇక్కడ 5 మసీదులు ఉంటాయి. 5 మసీదులకు నేను అధ్యక్షునిగా కూడా పనిచేస్తున్నాను. అట్లా నేను అంటే మంచి ఒక రాజకీయంగా కూడా మంచి ఒక పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకున్నాను. అట్లా ఇన్ని ఉండి కూడా ఇప్పటికీ నాకు ఒక చిన్న బాధ ఏంటంటే ప్రభుత్వం ఈ ప్రచార రంగాన్ని గుర్తించలేదు. 50 ఏళ్ళు నేను నిరంతరంగా పనిచేస్తున్నా కానీ నాకు ఇప్పటి వరకు ప్రభుత్వ అవార్డు రాలేదని ఒక బాధ మాత్రం నా జీవితాంతం ఉంది. ఎంత ఎదిగినా మీరు ఒదిగున్నారు సార్. అది మీకు అవార్డు, మేము ఇచ్చే అవార్డు. ఎంత ఎదిగిరు కూడా ఒదిగున్నారు చూడండి. అదే కదా సార్ మనకు కావాల్సింది. ఎవరు గుర్తించలేదు కదా. ప్రతి నోట ప్రతి దగ్గర మీ వాయిస్ వస్తుందంటే మనకు అదే అసలు చాలా సంతోషం. నేను ఒక 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు లోకల్ న్యూస్ రీడర్గా కూడా పనిచేశాను. దాంతో కూడా చాలా పాపులర్ అయ్యా. ఎందుకంటే అంటే గొప్ప కాదు చెప్పుకోవడం, ఖచ్చితంగా సిరిసిల్ల పట్టణ ప్రజలు 8 గంటలు ఎప్పుడవుతుంది, 8:30 ఎప్పుడవుతుంది, వార్తలు ఎప్పుడు చూద్దాం అన్నంత ఆసక్తిగా దానికి మా మిత్రులు విశ్వనాథ్, ఆనంద్ వీళ్ళ సహకారం కూడా బాగుంది. కాశీనాథ్ వీళ్ళు కూడా చాలా అన్ని రకాలుగా మమ్మల్ని చేశారు. ఎందుకనంటే అప్పుడు అంటే ఇంత టెక్నాలజీ లేదు, కానీ ఉన్నటువంటి టెక్నాలజీతోని ఆ వార్తలు కూడా బ్రహ్మాండంగా చేశాను. సిరిసిల్లాలో వార్తలు అని చెప్పేసి చూద్దామని చెప్పేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇది గొప్ప కాదు, యాక్చువల్గా ఇంత వీళ్ళు ఏం టెక్నాలజీ వాడుతున్నారు అని వచ్చి చూసి అరే ఇంతేనా మీరు ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్పారు. ఒక 18 నుంచి 20 సంవత్సరాల వరకు నేను న్యూస్ రీడర్గా కూడా పనిచేశాను లోకల్ ఛానల్. ఇప్పుడు చేయలేకపోతున్నాను. ఎందుకని మానేశారు సార్? అంటే ఆ టెక్నాలజీ నాకు నచ్చక, ఎందుకంటే మంచి వాయిస్ మంచి పిక్చర్ ఇచ్చి ఇప్పుడు కొంచెం వాళ్ళు కూడా దాని మీద ఆసక్తి చూపిస్తలేరు కాబట్టి నేను కూడా పక్క జరిగాను. ఎందుకంటే ఘంటసాల తెలియని తెలుగువాడు ఉండడు. ఆయన రాగతాల భావాలకు రమ్యమైన గానశాల, నాణ్యమైన నాదాలు గలంలో ముద్రించే టంకసాల, ఇంటింటా గంట గంటకు రాగాల పంటలు పండించి అమరగాయకుడు ఘంటసాల. పూలు ఒక చోట కుప్పబోసినంత మాత్రాన మాలిక కానట్లే సప్త స్వరాలను రాసిపోస్తే రాగమాలిక కాదు. నేర్పుతో అల్లిన మాలిక సౌందర్యాన్ని ప్రదర్శించినట్లే ఆకర్షణీయమైన ధ్వనుల మార్పులతో మేళవించిన స్వరాల కూర్పు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈ కూర్పు నేర్పు ఘంటసాలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. భావాన్ని రసస్ఫూర్తిగా పలికించడంలో ఆయనకు ఆయనే సాటి. తేట నీటి సినిమా ఏటి ఒడ్డున నాటిన పూలతోటలు ఘంటసాల పాటలు. మధుర పదబంధాలతో భావసుమ గంధాలతో తేట తేనెల పాటలతో తెలుగు పాటల వెలుగులతో ఏదలను ఉర్రూతలూగించిన ఘంటసాల 1922 డిసెంబర్ 4వ తేదీన కృష్ణా జిల్లా చౌటపల్లిలో ఒక సామాన్య సంగీత కుటుంబంలో జన్మించారు. ఆ రోజు సంగీత ప్రియులకు భలే మంచి రోజు. ఎప్పటి నుంచి సేకరించారు ఈ సాంగ్స్? మీరు ఎప్పటి నుంచి మీరు ఇప్పుడు సేకరించాలనుకుంటున్నారు? నేను దాదాపుగా 1988 నుంచి ఈ పాటలన్నీ సేకరించడం మొదలు పెట్టాను. ఓకే, 1988. 1988. ఓకే. అప్పుడు నాకు కొంచెం పాటలు అంటే బాగా ఇష్టం. దానిపైన మా మిత్రుడు రుద్ర రవి అని చెప్పేసి ఉండే, ఆయన ప్రోత్సాహంతో అసలు ఎట్లాగైనా
పాటలన్నీ ఆయన ప్రేమికులకు ఉమ్, పరిచయం చేయాలని చెప్పేసి ఆ సందర్భంగా ఉమ్. బాగా పాటలు చేయడం జరిగింది. ఆహా. ఇందులో మీకు ఫేవరెట్ సాంగ్ ఏంటి సార్? ఘంటసాల గారు. ఘంటసాల గారి ప్రతి పాట ఉమ్. నాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఆ పాటలు అంటే బాగా మాకే ఇష్టం. ఇప్పుడు వాయిస్ వింటుంటే అదే. మాకే ఒక ఇట్లా అనిపిస్తుంది. అట్లా అయితే 88లో ఏం చేశానంటే ఫస్ట్ ఒక ఘంటసాల గారి మీద కొన్ని పాటలు తీసుకొని ప్రతి పాటకు ఒక కామెంటరీ. ఉమ్, ఇప్పుడు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఘంటసాల తెలియని తెలుగువాడు ఉండడు అన్నట్టు అవును. ఆ రకంగా ప్రతి పాటకు ఒక కామెంటరీ చేసి ఘంటసాల గీతమాలిక 1 అని చెప్పేసి ఫస్ట్ రిలీజ్ చేసాము 88లో. 88లో. దాని తర్వాత మళ్ళీ 89లో మళ్ళీ ఒకటి. ఉమ్, ఇట్లా మొత్తం దాదాపుగా ఒక 5 వాల్యూమ్స్ చేశాను. ఆంధ్ర మహాసభ అని చెప్పేసి ఉంది. అక్కడ ఘంటసాల గారి జయంత్యుత్సవాలు జరిగినప్పుడు అక్కడ వాయిస్ ఓవర్ కోసం నన్ను ప్రత్యేకంగా పిలిచిన వాళ్ళు. ఉమ్, అయితే ఆ ఆంధ్ర మహాసభకు ఒకసారి వెళ్ళడమే అరుదు. ఆహా. అయితే వాళ్ళు ప్రత్యేకంగా 2 సార్లు వాళ్ళు నాకు అక్కడ అవకాశం ఇచ్చారు. చాలా అది అదృష్టంగా భావిస్తుంటది. ఉమ్, అక్కడ 2 సార్లు కూడా వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఓ, అక్కడే ఈ 4వ వాల్యూమ్ 5వ వాల్యూమ్ అక్కడే రిలీజ్ చేయడం జరిగింది. ఓకే. మీరు ఇప్పుడు దేంతో పాపులర్ అయ్యారు సార్? నేను యాక్చువల్గా 1974వ సంవత్సరంలో ఉమ్, నేను వాయిస్ ఓవర్ అంటే మా వ్యాపార రీత్యా ఉమ్, సినిమాలకు పబ్లిసిటీ చేయడానికి నాకు అంటే ఓకే. లోకల్లో సినిమాలకు పబ్లిసిటీ చేయడానికి ఉమ్, ఎవరు లేకుండే. అయితే నేను అప్పుడు 10th చదువుతున్నాను. ఉమ్, నాకు తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే నేను సిరిసిల్లాలో లక్ష్మీ టాకీస్ అని చెప్పేసి దానికోసం నేను చేయడం ప్రారంభించాను. ఓకే. మీ వ్యాపార రీత్యా అంటే అసలు ఏం బిజినెస్? మాది సౌండ్స్ బిజినెస్, ఓకే. మైక్ లో అద్దెకి ఇవ్వడం. ఓకే. అయితే అప్పుడు కొంచెం చేయడంలో ఏమైందంటే చాలా మంది చాలా బాగా చెప్తున్నాడు అని చెప్పేసి అంటే ఇక అది నాకు అలవాటైపోయింది. అలవాటైపోయిన తర్వాత ఏమైందంటే ఈ భాగ్యలక్ష్మి లాటరీ అని చెప్పేసి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఓకే. ఆ భాగ్యలక్ష్మి లాటరీ చాలా చోట్ల అంటే డిస్టిక్లలో వెళ్ళడం వల్ల దాని వల్ల కూడా కొంచెం పాపులర్ అయిపోయినా. తర్వాత ఎన్నికల్లో కూడా కేవలం వ్యక్తి వచ్చి అంటే వ్యక్తి రాకున్నా కానీ ఫలానా వ్యక్తి ఇట్లా పోటీ చేస్తున్నాడు అంటే ఆయన గుణగణాలన్నీ మనమే చెప్పేసి అంటే పబ్లిక్ ను ఆకట్టుకునేటట్టు చేయడం వల్ల ఏమైందంటే చాలా పాపులర్ అయిపోయింది. యాక్చువల్ గా ఇప్పుడు బీడీలకు కూడా అప్పుడు బీడీలు బాగుండే. బీడీల వాళ్ళకు అసలు యాక్చువల్ గా ఒక వ్యక్తి ఆయన కూర్చుండి చెప్పాలా, మొత్తం రోజంతా చెప్పాలా. ఆయనకు అప్పుడు కొంచెం ఎంతో 30 రూపాయలు 50 రూపాయలు అట్లా ఇచ్చేవాళ్ళు అప్పట్లో. కాబట్టి వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉండే. అయితే మన క్యాసెట్ రికార్డింగ్ ఎప్పుడైతే వచ్చిందో క్యాసెట్ రికార్డులలో వాళ్ళు క్యాసెట్లలో చేసుకోవడం ప్రారంభించారు. జస్ట్ అప్పుడు నాకు 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అంటే 1 గంట సేపు రికార్డింగ్ చేసిస్తే వాళ్ళకి పాటలతో సహా చేసిస్తే నాకు 200 రూపాయలు ఇచ్చేవారు. దానివల్ల అది బాగా పాపులర్ అయిపోయింది. అయిన తర్వాత ఏంటంటే మరాఠీలో కూడా కావాలి అంటే మరాఠీలో కూడా అంటే నేను తెలుగులో రాసుకొని మరాఠీలో కూడా చెప్పడం జరిగింది. ఓకే. మీకు ఎన్ని లాంగ్వేజెస్? మరాఠీ అంటే 3 లాంగ్వేజెస్. ఓకే. ఇట్లా మీరు అంటే ముస్లిమ్స్ కాబట్టి హిందీ, తెలుగు, మరాఠీ 3 లాంగ్వేజ్లలో చెప్పాను. ఓకే. తర్వాత అన్నిటికీ అంటే సినిమాలు విడుదలైనా చేసిన అంటే ఈ ప్రాంతంలో ఎక్కడైనా కానీ దాని తర్వాత ఇప్పుడు నవే డేస్ లో ఏంటంటే మనం కాలానికి అనుగుణంగా మనం మారుకుంటూ వచ్చాం. అంటే నేను ఫస్ట్ చేసింది మట్టి రికార్డులు, ఇంతకుముందు మీకు చూపించాను చూడు మట్టి రికార్డ్స్. ఆ మట్టి రికార్డ్స్ కూర్చుండి రిక్షాలో కూర్చుండి చేసేవాడిని. తర్వాత కాలానుగుణంగా మళ్ళీ టేప్ రికార్డర్లో చేయడం, క్యాసెట్ రికార్డులో చేయడం, తర్వాత డెక్లలో చేయడం, తర్వాత కంప్యూటర్లో చేయడం. ఇప్పుడు ఆన్లైన్ లో కూడా మొత్తం 2 రాష్ట్రాలకు తెలంగాణ, ఆంధ్ర మొత్తం రాష్ట్రాలకు కూడా ఇప్పుడు ఎక్కడైనా కానీ దాదాపుగా వినిపిస్తుంటది. తిరుపతి ఇప్పుడు చిత్తూరులో కూడా మన తిరుపతిలో కూడా వాళ్ళ అక్కడ కార్యక్రమాలకు కూడా పోతుంటాయి. అంతేకాకుండా ఏంటంటే నేను ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్యన చాలా ఎగ్జిబిషన్స్ నడుస్తున్నాయి కదా. ఇప్పుడు హైదరాబాద్ లో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడ ఎగ్జిబిషన్ అయినా కానీ ఖచ్చితంగా వాయిస్ వాళ్ళు తీసుకెళ్తారు. ఎందుకంటే ఆన్లైన్ లో పంపించడమే. అట్లా జస్ట్ నేను 300 రూపీస్ మాత్రమే తీసుకుంటాను వాళ్ళ దగ్గర. కాబట్టి వాళ్ళకి కూడా చాలా ఈజీగా అయిపోయింది అన్నట్టు. వాళ్ళు కేవలం ఫోన్ చేస్తారు, పంపిస్తారు, నేను చేసేస్తాను. వాట్సాప్ అంటే అట్లా ఆ రకంగా. అంతేకాకుండా ఇప్పుడు చాలా అంటే ఇప్పుడు ఉదయం లేస్తేనే ఇప్పుడు మనకు చెత్త ఈ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలు కొన్ని వేల గ్రామ పంచాయతీలకు చేసి ఇచ్చేసాను. చెత్త బండి వచ్చిందమ్మా, చెత్తను బండికి ఇవ్వండి అమ్మా. వాయిస్ మీదేనా సార్? ఓ, అట్లా
ఎక్కడైనా సరే మీ వాయిస్ వస్తుంది. ఇప్పుడు చెత్త బండి వచ్చిందమ్మా, సరే. చెత్తను వేయండి అమ్మా. మీరు వినండి ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది రైట్స్ టు ఫ్లై అంటే ఇప్పుడు ఇది హిందీలో కావాలంటే बहन और भाइयों, आ गया अपने शहर में राइट्स टू फ्लाई एक्सपो रमजान मेला आ गया था। याद रखिए KH के गार्डन फंक्शन हॉल साबिर नगर आसिफ नगर रोड जिर्रा में आ गया। ఓ रोबोटिक एनिमल्स एंट्रेंस गेट के साथ आपका इस्तकबाल करता है। राइट्स टू फ्लाई एक्सपो रमजान मेला। याद रखिए हमारा पता, जरूर आ जाइए KH के गार्डन फंक्शन हॉल साबिर नगर आसिफ नगर रोड जिर्रा में। रोबोटिक एनिमल्स एंट्रेंस गेट और बिग किंग कांग आपका इस्तकबाल करता है। कई स्टॉल्स भी मौजूद है, జ్యువెలరీ స్టాల్, రెడీమేడ్ స్టాల్। రాజన్న సిరిసిల్ల జిల్లా మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఒక శుభవార్త. హాస్పిటల్. అత్యవసర సేవలు అన్ని వేళల్లో అందించే డాక్టర్ గారు 24 గంటలు అందుబాటులో ఉండే ఇట్లా చాలా రకాల యాడ్స్ అంటే రకరకాలుగా. ఇది మీరు చిన్న ఏర్పాటు చేసుకున్న మీ మట్టుకు సింగిల్ గా మంచిగా వాయిస్ వచ్చడానికి చాలా సూపర్. చిన్న రూమ్ అయినా సరే మంచి పర్ఫెక్ట్ సెట్ చేసుకున్నారు సార్, చాలా బాగుంది. బయట కూడా డిస్టర్బెన్స్ ఏం లేకుండా పీస్ఫుల్ గా ఉంది ఇక్కడ. టెంపుల్స్ కి భక్తులందరికీ కంచి కామకోటి పీఠం వారి ఆధ్వర్యంలో శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రం మరపడగా శివరాత్రి మహోత్సవ సమాహ్వానం. భక్తులారా, శివరాత్రి రోజున శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో జరిగే కార్యక్రమాల వివరాలు. తేదీ 7/3/2024 గురువారం రోజున ఉదయం 8 గంటలకు గణపతి పూజ, స్వస్తి వాచనం. సిద్దిపేట పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త. సిద్దిపేట పట్టణ ప్రజలందరికీ తెలియజేయనదేమనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరం వరకు పెండింగ్ లో ఉన్నటువంటి ఆస్తి పన్ను పెనాల్టీల పైన అనగా పాత బకాయిల పెనాల్టీలపై తూప్రాన్ పట్టణ ప్రజలందరికీ తెలియజేయనదేమనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఎవరికి అవసరం ఉంటే అక్కడికి వాళ్ళు ఫోన్ చేయడం, నేను వాళ్ళకి పంపించడం. ఎట్లా సార్ అంటే మీకు మీరు చెప్తారని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళకి అంటే చాలా మంది తెలిసిపోయింది కాబట్టి, ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు కాబట్టి అందరికి పబ్లిసిటీ అయిపోయింది. Yes, yes. అసలు ఇప్పుడు ఇక ఎక్కడైనా సరే మీ వాయిసే, ఎక్కడైనా విన్నా కూడా సార్ అంటే వాయిస్ ఇచ్చారు. అంటే ఈ వాయిస్ విని చాలా మంది ఏకలవ్య శిష్యులు కూడా అంటే అక్కడక్కడ ఊళ్ళలో వాళ్ళు పెట్టుకున్నారు అన్నట్టు. లోకల్లో కూడా ఒక అబ్బాయి పెట్టుకున్నాడు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడగలేరా సార్, మరి ఇంత మంచి వాయిస్ ఇస్తున్నారు మీరు, మూవీస్ లో గానీ ఎవరు రండి అని చెప్పేసి డబ్బింగ్ చెప్పడానికి కూడా? అంటే ఒకసారి డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు నాకు ఒక సినిమాలో అంటే కన్నడ సినిమాకి వాయిస్ ఓవర్ చెప్పడానికి నాకు అవకాశం ఇప్పించిండు. ప్రతాప్ స్టూడియో వరకు వెళ్ళి నేను నా ఊరిని విడిచిపెట్టి వెళ్ళొద్దు అనే ఒక కాన్సెప్ట్ తోటి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. ఆయనకి ఏదో మాట చెప్పేసి నేను చేశాను. అంతే అంటే నాకు మొదటి నుండి అసలు నేను ఎవరికైనా చెప్పినా గానీ సలీం సిరిసిల్ల అంట, గానీ సలీం MD సలీం అట్లా అని చెప్పాను, సలీం సిరిసిల్ల అంట. అట్లా మన ప్రేమ మన అట్లా ఉంటది మన ఊరి మీద. అట్లా ఓకే. యాక్చువల్గా కామెంటరీ కూడా ఇప్పుడు మీకు ఉదాహరణకు ఎవరి గురించి అయినా చెప్పాలంటే నాకు ఏదైనా పేపర్ మీద ఏదైనా అక్షరాలు కనబడ్డాయంటే దాన్ని ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలన్నంత జిజ్ఞాసతోటి దాన్ని ఖచ్చితంగా చేస్తాను. మీకు ఒక ఉదాహరణకు నేను ఒకటి మీకు వినిపిస్తాను. ఇది ఎన్టీ రామారావు గురించి, అంటే ఆయన గొప్పతనం గురించి, ఆయన పేరు వచ్చే కంటే ముందు ఒక కవి రాసినటువంటి ఒక మాటల్ని నేను ప్రత్యేకంగా అంటే బాగా కంఠస్థం చేసుకుని చేసింది. శతవసంతాల మాలతీ మధుర సుగంధాల్ని నింపుకున్న ఒకనాటి ఆంధ్ర రంగస్థల వైభవ వీచిక అప్పుడే కుసుమిస్తున్న సినీ నందనవనంలోకి ఓ చిరు అలగా హేమంత శీతల హిమరేఖలా ప్రవేశించింది. ఆ అల కర్పూర సౌరభాల కిరటమై ఉవ్వెత్తున ఎగిసిపడి తెలుగు సినీ ప్రసన్న దేవత ప్రాంగణంలో గాంధర్వాభినయ పరిమళాల్ని వెదజల్లింది. తెలుగు లలిత కళా ప్రాభవ సువర్ణ ఛాయలను ఆంధ్రనాట నిఖిలం ప్రసరించి అఖండ భరతఖండంలో నిరుపమాన షేముషికి శీర్షికలెత్తి
సువిశాల విశ్వవేదిక కీర్తి హర్మ్యమై దశ దిశ దిక్చక్రాల శిఖరాగ్రాన్ నవరత్న మణిమయ కాంచనకేతనమై విరాజిల్లింది. 7 కోట్ల ఆంధ్రుల హృదయ సామ్రాజ్యాలపై ప్రేమ శాసనాలు లిఖించి ప్రేక్షకానురాగ వజ్ర వైడూర్య ఖచిత సింహాసనాన్ని సార్వభౌమాధికార ప్రతిష్టతో అధిష్ఠించిన ఆ వీచిక పేరు నందమూరి తారక రామారావు. ఇట్లా ఓ సూపర్ సార్, ఇంత పెద్ద డైలాగ్ అసలు మీకు ఎలా నోటెడ్ అంటే అయిపోతుంది సార్? దానిపైన ఉన్న మక్కువ అట్లాంటిది అన్నట్టు. ఇంట్రెస్ట్. Interest. ఓ అంతే. ఎన్టీ రామారావు అంటే మీరు ఇప్పుడు అప్పట్లో హీరోలలో మీకు ఫేవరెట్ హీరో ఎవరు సార్? ఎన్టీఆర్ గారే. ఎందుకంటే ఆ. ఆయన అన్నింట్లో గొప్ప ఆ, అట్లా. మాకు కూడా చిన్న ఉన్నప్పుడు నేను చూసుకుంటూ వస్తున్నాం కదా, కృష్ణుడు ఎవరంటే మనకి ఎన్టీ రామారావు గారే. అదే మనకు కృష్ణుడు ఎవరంటే ఓకే ఎన్టీ రామారావు గారు ఇలా ఉంటారు కృష్ణుడు అని చెప్పేసి ఒక పిక్చర్ పడిపోతుంది మనకి ఆటోమేటిక్ గా. నేను ఏదైనా కానీ అంటే చెప్పాలంటే ఇప్పుడు మీకు చెత్తబండి ఇది కూడా అంటే జనరల్ గా అనుకోవచ్చు వరే వట్టి అని చెప్పాడనే నేను వినిపిస్తాను మీకు. ఓకే సార్. చెత్తబండి వచ్చిందమ్మా చెత్తను బండికి ఇవ్వండమ్మా, చెత్తబండి వచ్చిందమ్మా చెత్తను బండికి ఇవ్వండమ్మా, మీ ఇంట్లోని తడి పొడి చెత్తను వేరు చేయండి, మీ ఇంటి ముందుకు వచ్చినటువంటి మన గ్రామ పంచాయతీ బండికి ఇవ్వండమ్మా, చెత్తబండి వచ్చిందమ్మా చెత్తను బండికి ఇవ్వండమ్మా, చెత్తబండి వచ్చిందమ్మా చెత్తను బండికి ఇవ్వండమ్మా. ఓ సూపర్. అసలు ఇవన్నీ ఎలా గుర్తుకుంటాయి సార్ మీకు? ప్రతి ఒక్కటి హాస్పిటల్ గానీ రెగ్యులర్ గా చేస్తుంటాను కాబట్టి ఇక అట్లా నాకు యాక్చువల్ వ్యాపారం మెయిన్ వ్యాపారం ఉంది, ఇది నా హాబీ అంతే. ఒకటి ఒక సైడ్ కి అని చెప్పేసి ఒక హ్యాబీ లాగా దీని మీద ఇంట్రెస్ట్ కొద్ది మీరు స్టార్ట్ చేసారు ఇది. కానీ మీ వాయిస్ కూడా దానికి తగ్గట్టు చాలా అంటే అప్పటి నుంచి చేసారు కాబట్టి. ఈ 50 సంవత్సరాలు నేను ఇట్లా నిలకడగా ఉన్నా అంటే జస్ట్ గాడ్ గిఫ్ట్. సో చూసారు కదండి, ఎండి సలీం గారు చాలా రికార్డ్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టాడు. తన గొంతుతోనైతే చాలా మంది హృదయాలను గెలుచుకున్నారు. అలాగే ముందు ముందు తరాల వాళ్ళకు కూడా ఇది విషయం తెలియాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. కెమెరామ్యాన్ విజయ్తో నేను మిస్టర్ వంతి, సుమన్ టీవీ.